జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి ఇవాళ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్. ఓ ఫస్ట్ నైటా? మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? అది కాదు గుండు, లోకేశ్వరి ఇప్పటి వరకు బాబీగాడిని ఎప్పుడు దూరంగానే ఉంచుతూ వచ్చింది కదా, ఇప్పుడు దగ్గరికి తీసుకోవాలనిపించింది అనుకుంటా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనుషుల్లో మార్పు సహజం అని అర్థమైంది. అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా మారుతారని నా నమ్మకం. అంతేలే, అది మాత్రం జరగదు. అసలు లోకేశ్వర్లో ఇంత త్వరగా మార్పు వచ్చింది అంటే నేను నమ్మను. నువ్వు నిజం చెప్పు. దీని వెనక నీ కుట్రే ఉంది కదా? కుట్రా? నాకేం తెలీదండి. కథలు చెప్పొద్దు. నీకు లోకేశ్వర్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తను బాబీతో సక్రమంగా ఉండడం లేదని నువ్వెన్నిసార్లు బాధపడ్డావో కూడా నాకు తెలుసు. సో వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి నువ్వే ఏదో ప్లాన్ చేసుంటావు కదా? చెప్పు. అదే అలాంటిదే లేదండి. ఏం లేదు. నిజం చెప్పకపోతే నువ్వు నన్ను మోసం చేసినట్టే. చెప్పు, వాట్ హ్యాపెండ్? చెప్పు, ఏం చేసావు? ఏం లేదండి, నా చెల్లెలు లేనిపోని అపోహలతో భయాలకి పోయి బాబీకి దగ్గర అవ్వకుండా తను బాధపడుతూ బాబీని కూడా బాధ పెడుతూ ఉంది. సో వాళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా చెయ్యాలి అని చిన్న అబద్ధం ఆడాను. చిన్న అబద్ధానికి అంత పెద్ద రిజల్టా? ఏంటి ఆ అబద్ధం? అది చెప్పు. మా ఆస్తి మొత్తాన్ని నీ వారసులకిద్దామని నేను మీ పెదనాన్న నిర్ణయించుకున్నాం. గుండమ్మ లోకేశ్వరిలో ఎవరు ముందుగా పిల్లల్ని కంటే వాళ్ల పిల్లల ముద్దు ముచ్చట్లు ఆడుకొని మా యావదాస్తిని వాళ్ళకిచ్చేస్తాం. అమ్మా, అరుంధతి బామ్మ సడన్ గా మన ఇంటికి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిందా అనుకున్నాను. ఆ క్యారెక్టర్ సడన్ ఎంట్రీకి కారణం నువ్వా? ఎంత మోసం, ఎంత మోసం. ఉందండి మరి కాదా? పిల్లల కంటే ఆస్తి వస్తుందని లోకేశ్వరి నమ్మేలా చేయడం మోసం కాదా? కాదండి, ఒక మంచి జరగడానికి అబద్ధవాడిన తప్పే లేదు. అలా అని నానమ్మ చెప్పిందా? లేదు, మా తాతయ్య చెప్పారు. ఓ, అయినా లోకేశ్వరి బాబీ కలిసి ఉండాలని మీకు లేదా? ఎందుకు లేదు? మరి మనమిద్దరం ఒకటవ్వాలని మీకు లేదా? ఎందుకు లేదు? సరే సరే, ఊరికే అన్నానులేండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అబద్ధం ఆడానే తప్ప నా చెల్లెల్ని మోసం చేయాలని కాదు. సరే మీరుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒక చిన్న అబద్ధంతో ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిపేసింది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే ఏదో కిరికిరి చేసి నన్ను కూడా లొంగ తీసుకుంటుంది. లోకేశ్వర్కి వీక్నెస్ ఉంది, మనకేముంది? ఇక్కడ ఆదిత్య తగ్గేదేలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.